ఈ కార్తీక మాసంలో ఈ కథ ఎవరైతే వింటారో వారి జీవితంలో అదృష్టకాలం ఆరంభమవుతుంది. మీ జీవితమే మారిపోతుంది. మీ దశ తిరుగుతుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి. ఇది నిజ జీవితంలో జరిగిన ఒక కథ. ఈ కథను విన్న ఎవరికైనా వినిపించినా లేదా మీరే ఎవరికైనా చెప్పినా కూడా కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఇక కథను విందాం. శక్తి పీఠాలలో మధుర మీనాక్షి ఆలయపీఠం ముఖ్యమైనది. అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మరతక శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరుదకమని శరీర కాంతి అమ్మ ప్రత్యేకత. మధురను పాలించే పాండ్య రాజ్యులంతా మీనాక్షిని ఆడపడుచుగా కులదేవతగా ఆరాధిస్తారు. దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు. చతుష్ట షష్ఠి కళ నిలయమైన మీనాక్షి రాత్రి వేళలో ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపచేయడానికి దేశం మొత్తం మీద వేద పండితులు వృద్ధి వికలును పిలిపించిన పాండురాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించేవారు. కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించింది అమ్మవారు. ఇక చేసేదేమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవ్వరూ తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు. నా మాట ధిక్కరించి ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే. అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధ భాగమైన సుందరేశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు. దేవేరి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు. తన శరీరంలోని అర్ధభాగం అయినా అమ్మవారిని అవమానిస్తే తనని తాను అవమానించుకోవడమే అని భావించాడు. అలాంటి సమయంలో మధురలో అడుగుపెట్టారు. ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశారు. అయితే ఈరోజు రాత్రి తాను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అన్న ఆదిశంకరాచార్యుల మాట విని పాండ్యరాజు వణికిపోయాడు. వద్దు స్వామి వద్దు. మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి రాత్రివేళ తాపస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుందని రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు రాజు. అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు ఎప్పుడూ కూడా గృహస్థులు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాత ఆలయానికి వెళతాను, అడ్డు చెప్పొద్దు అని అన్నారు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఈ బ్రహ్మచారిని ఇక చూడనేమోనని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యులను ఆలయంలోకి తీసుకుని వెళ్లి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్రలేదు. యువ సన్యాసి నీ అమ్మవారు బలి తీసుకుంటుంది, ఆ పాపం నా వంశాన్ని పట్టి పీడిస్తుందని బాధపడ్డాడు. చీకటి పడింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యుల ధ్యానంలో కూర్చుని ఉన్నారు. గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణ రసాన్ని కురిపిస్తున్నట్లు ఉంటుంది. అప్పటి వరకు అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ వాటంతట అదే మోగసాగాయి. ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి. గర్భగుడిలోని ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది. అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరించింది. అడుగులో అడుగు వేస్తుంది. ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది. ఎవరితను ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడేంటి? తనని చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళబుక్కుతోందేంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది. కానీ ఇదంతా గర్భగుడి గడప దాటే వరకే. మరుక్షణం ఒక నీడలాంటి రూపం ఆమెను ఆవహించింది. సాత్విక రూపం పోయి మహాకాళి స్వరూపంగా మారిపోయింది. అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు. తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆదిశంకరాచార్యులను కబళించేందుకు అడుగులు ముందుకు వేస్తూ
చేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది. మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోకం రూపంలో చెప్పాడు ఆదిశంకరాచార్యుల వారు. అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆదిశంకరాచార్యులను, నువ్వు ఎవరు? నేను సంహారం చేసిన సమయంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు? అడ్డు తొలుగు అని అమ్మవారంది. నువ్వు నాకు ఆహారం అవ్వాల్సింది, కానీ నీ వాక్కు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది. అమ్మవారికి సాష్టాంగ దండ నమస్కారాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మా సాంబవి, చంద్రమౌళి, రవలా అంటూ స్తుతించారు. కరిగిపోయిన తల్లి, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అంది. అప్పుడు ఆదిశంకరాచార్యులు, అమ్మా నాతో పాచికలు ఆడుతావా? పసిపిల్లవాడు అడిగినట్లు అడిగాడు బాలశంకరుడు. తప్పక ఆడుతాను నాయనా, కానీ ఆట అన్నాక పందెం ఉండాలి కదా, అందుకే ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి. నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సర కాలం నడుచుకుంటాను. నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంది. ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినదే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు. అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి. నేను ఓడిపోతే మొదట నేను నీకు ఆహారం అవుతాను అన్నారు ఆదిశంకరాచార్యులు. అదే సమయంలో పరమేశ్వరుడి నుంచి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరాచార్యునిలో ప్రవేశించడం ఆ తల్లి గమనించలేదు. తర్వాత పాచికల సృష్టించిన అమ్మవారు, చిన్నవాడివి కదా, ఆట మొదలుపెట్టు అంది. పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది, మహత్తరమైనది అన్నారు శంకరాచార్యులు. నిన్ను స్మరిస్తూ ఆడుతాను తల్లి అంటూ ఆట మొదలుపెట్టాడు శంకరాచార్యులు. సృష్టి స్థితి లయలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో, చూపుల్లో, ఎరుపుల్లో అహం కనిపించాయి. విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు. పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. అప్పుడు భక్తి పరవశ్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతికి చెందింది. నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే, ఆ ప్రతి కవిత స్తోత్రమే ఆ స్తోత్రం, ప్రతీది స్థృతి సమ్మతమే, వేదమే, వేదవాణియే అలరారుగాక అని దీవించింది. ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తన స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది. ఆ క్షణం ఆమె శాంతి స్వరూపిణిగా మారి ఆదిశంకరాచార్యులు తొలి విజయం అదే. సంహారానికి వెళుతున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు. వరుస శ్లోకాలు చెప్తూ స్తుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది. అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి, కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు, నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది మీనాక్షి అమ్మవారు. కుండలిని యోగ శ్లోకాలు, సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు. దూరంగా శివభక్తుల రాక, నమక చమకాలు, అమ్మవారి సుప్రభాతాలు, గానాలు ప్రారంభమయ్యాయి. నాయన, చివర బంధం నాది, నా పావులన్నీ మద్దివిడిలో వచ్చాయి, నేను గెలిచాను అంది అమ్మవారు. నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసింది ఏముంది తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు. అటువైపు తేరుపారి చూసి, చూడమ్మా, సంఖ్యాశాస్త్రపరంగా మంత్రశాస్త్రపరంగా గెలుపు నాది అన్నారు. నవవర్ణలతో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాల మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తాపస శక్తి మాయమైనది. శ్రీచక్రం నీ దేహం అయితే సహస్రనామావళి నీ నామం. నీ అపర కరుణతో ఈ రాత్రంతా నా తాపశక్తిని దారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే అస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వ సృష్టి నాశనమైపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు. అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడువు శేచక్రం అని గాని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు. అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు, దేవి, నీ అహాన్ని, తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. అందరూ
నిర్దాక్షిణ్యంగా బలి అయిపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేది ఎవరు? నీ తాపస శక్తిని ఎవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచడమే అవుతుంది. అందుకని సకల దేవతలు నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తాపస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. ఏ మలినమంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది మంత్రసృష్టిగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాలశంకరుడు. నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడినైనా నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు. ఆ మాటలు విని అమ్మవారు ముఖం శాంతితో చోటు చేసుకుంది. ఆలయం రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుపులు తీశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతి పరమేశ్వరులను స్తుతిస్తూ ఆదిశంకరాచార్యులు కనిపించారు. అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకరుల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తాపస శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయమిచ్చి మాయమైపోయారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయి అంటారు. ఆదిశంకరులు చిత్రించి ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. అందుకే ఆ ప్రాంతంలో మోకారిలిన ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుంది అంటున్నారు భక్తులు. ఈ కథ విన్నా ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యం వస్తుంది.